కాంగ్రెస్ పార్టీ అగ్రనేత వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదురుని వెంటనే బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన యువజన కాంగ్రెస్ శ్రేణులపై బీజేపీ గూండాల దాడికి నిరసనగా ఎల్బీనగర్ శ్రీకాంతాచారి చౌరస్తా వద్ద ఎల్బీనగర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కె శివకుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపి బీజేపీ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఎంపీ ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రమేష్ బిదురుని వెంటనే సస్పెండ్ చేసి తమ యువజన కాంగ్రెస్ నాయకులపై దాడులు జరిపిన బీజేపీ గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ముజీబ్ సాయి, కోటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు మనోజ్ కుమార్, జావేద్, పలు డివిజన్ల అధ్యక్షులు అనిల్ కుమార్, రాజేష్, నెలపాటి, రమణారెడ్డి, శ్రీను, యువజన కాంగ్రెస్ నాయకులు రవికుమార్, రాము గౌడ్, సాయి కృష్ణ, శ్రవణ్, వంశీ, భార్గవ్, పెద్ద ఎత్తున యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అన్న, నా పేరు శివ, ఎల్బీనగర్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఈరోజు నిరసన చేయడానికి కారణం ఏంటంటే అన్న, మొన్న ఢిల్లీలో ఏదైతే బీజేపీ నేత మాజీ ఎంపీ ఎవరైతే రమేష్ బిజోయ్ ఉన్నారో అతను ప్రియాంక గాంధీ గురించి వల్గర్గా మాట్లాడడం, ప్రియాంక గాంధీ క్యారెక్టర్ నేషన్ చేయడం, దాని నిరసనగా ఈరోజు శాంతియుతంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం యువజన కాంగ్రెస్ ముట్టడిస్తే అక్కడ బీజేపీ గూండాలు కొంతమంది కావాలని చెప్పేసి యువజన కాంగ్రెస్ నాయకులపై దాడి చేయడమే కాకుండా వాళ్ళు కేసులు పెట్టారు. ఈరోజు మేము శాంతియుతంగా మా ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము శాంతియుతంగా నిరసన తెలిపితే ఈరోజు వాళ్ళు మాపై కర్రలతో రాళ్లతో గూండాల లెక్క మా మీద దాడి చేశారన్న. దానికి నిరసనగా ఈరోజు ఏదైతే మా రాష్ట్ర నాయకులపై, మా రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులపై జరిగిన దాడికి నిరసనగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఈరోజు బీజేపీ గూండాల దిష్టిబొమ్మ తగలడం జరుగుతుంది. ఇంకో హెచ్చరిస్తున్నాం, ఆ రమేష్ బిజోయ్ని బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించాలి. ఖచ్చితంగా అతనిపై వేటు వేయాలి. లేకపోతే ఏ బీజేపీ నాయకుడిని, అది కేంద్ర మంత్రి ఉండని, ఎంపీ ఉండని, ఎమ్మెల్యే ఉండని, కార్పొరేటర్ ఉండని, ఏ నాయకుడిని తెలంగాణలో తిరగనియకుండా యువజన కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకుంటామన్నా. థ్యాంక్ యూ.